వరంగల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని మహాత్మా గాంధీకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు చిత్రపటాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య అధ్యక్షులు గుండా ప్రకాష్ మాట్లాడుతూ, దేశ స్వతంత్రం కోసం అసువు బాసిన స్వతంత్ర సమరయోధులందరికీ ధన్యవాదాలు. వారి పోరాట ఫలితంగానే దేశానికి స్వతంత్రం సిద్ధించింది అని కొనియాడారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎందరో ప్రాణాలను లెక్క చేయకుండా దేశ స్వతంత్రం కోసం పోరాడారని అన్నారు. ఈ సందర్భంగా రవ్వ కృష్ణమూర్తి, పాలారపు సుద్గుణ, పుల్లూరి శ్రీధర్, కుమ్రవెల్లి శివకుమార్, శ్రీలత వీరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్యాల వీర మల్లయ్య, కుమ్రవెల్లి పాపారావు, పాలారపు కృష్ణమూర్తి, గుండా సంతోష్, గంధే గోవిందరాజులు, ఎలిషాల ఆనంద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై భారత్, వందే మాతరం. ఈరోజు 80వ స్వాతంత్ర్య వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నేను వారికి శుభాభివందనలు తెలియపరుస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే 80వ స్వాతంత్ర దినోత్సవం గడుపుకున్నటువంటి శుభ సందర్భంగా కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఒక బలమైన శక్తిగా రూపొందనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రజల జీవితాలు కూడా ఎంతో మెరుగైనాయి. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది పేదరికంలో బాధపడుతున్నారు. ప్రభుత్వం అనేకమైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేసినా కూడా వారికి వాటి విషయం తెలియక కొంత బెనిఫిట్ పొందలేకపోతున్నటువంటి విషయం కూడా వాస్తవం. ముఖ్యంగా లేబర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లేబర్ కార్డు గురించి ఎవరికి తెలియదు. ఒక వ్యక్తి లేబర్ కార్డు తీసుకునేది ఉంటే, అతడు చనిపోయేది ఉంటే ఆ కుటుంబానికి 2 లక్షలు వస్తాయి. కట్టేది చాలా నామినల్. అంటే ఉదాహరణకు చెప్తున్నా, దాని గురించి కూడా వైశ్య సంఘం ఇప్పుడు ఫోకస్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవి కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలని మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా సుఖశాంతులతోటి, ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యంతో సుఖంగా ఉండాలని, దేశాన్ని ఇంకా బలంగా తయారు చేయాలని, అమరవీరుల త్యాగాలను మనం ఈరోజు స్మరించుకోవాలని, ముఖ్యమైన జాతిపిత మహాత్మా గాంధీ లాంటి నాయకులకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్.